అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రాష్ట్రంలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైమ్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపటం ప్రభుత్వ బాధ్యత. అందుకే పోలీస్ వ్యవస్థకు కావలసిన నిధులు, అధికారులను కేటాయించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని అన్నారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతున్నాయి. దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించామని, గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాష్టికాలకు కారణం మాదక ద్రవ్యాలే. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు, సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం కోరారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన వారికి పదోన్నతి కల్పిస్తాం. ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తాం. మీడియా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నా. ప్రతి సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలి. ప్రతి సినిమా థియేటర్లో సినిమా స్క్రీనింగ్ కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలి. ఈ నిబంధనలకు సహకరించిన వారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుంది. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరగాళ్లకు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభాస్ కెరియర్లో ఉత్తమ చిత్రాల్లో మిర్చి ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ట్రెండ్ సృష్టించాయి. ముఖ్యంగా హంసనందిని ప్రభాస్లా మిర్చి మిర్చి లాంటి కుర్రాడే పాట ఉర్రూతలూగించింది. ఆ సినిమా విడుదలైనప్పటి ఓ సంఘటనను హంసనందిని తాజాగా గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ కు బిడియం ఎక్కువ అని చెప్పారు. మిర్చి విడుదలైన సమయంలో బిజీగా ఉన్నాను, దీంతో సినిమా చూడటం కుదరలేదు. ఒకరోజు ప్రభాస్ ను కలిసినప్పుడు, సినిమా చూసావా, మన సాంగ్ సూపర్ హిట్ అయింది అన్నారు. చూడలేదని చెప్పడంతో వెంటనే టికెట్ బుక్ చేసి సాంగ్ వచ్చే టైం చెప్పారు. ఆ సమయానికి థియేటర్ కు వెళ్లాను. ఆడియన్స్ ఆ పాటను ఎంజాయ్ చేయడం చూసి ఆనందించారు. మూవీ మొత్తం చూసొచ్చారు. నేను నటించిన సినిమాల్లోని పాటలు మంచి గుర్తింపు పొందాయి. ఇప్పటికీ కొందరు రింగ్ టోన్లుగా పెట్టుకుంటున్నారు అని హంసనందిని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి సూపర్ హిట్ గా నిలిచి మంచి వసూలు సాధించింది. 2013లో విడుదలైన ఈ చిత్రం యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. జై అనే పాత్రలో ప్రభాస్, వెన్నెల పాత్రలో అనుష్క వీరి నటనతో ఫిదా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తమ చిత్రంగా 2013లో నందితో పాటు మరికొన్ని అవార్డులను గెలుపొందింది. మరోసారి ప్రభాస్ మిర్చి లుక్ లో కనిపిస్తే బాగుండని అభిమానులు ఇప్పటికీ అనుకుంటూ ఉంటారంటే ఆయన కెరియర్ పై ఈ చిత్రం ప్రభావం అర్థం చేసుకోవచ్చు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యువ నటుల్లో ఒకరు టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్. ఈ ఏడాది నాసామిరంగ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం తిరగబడరా స్వామి. పిల్లా నువ్వు లేని జీవితం ఫేమ్ AS రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు మేకర్స్. ప్రేమ, ఎమోషన్స్, యాక్షన్ లాంటి ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. క్లాస్ గా, మాస్ గా, పవర్ ప్యాక్డ్ అవతార్ లో ఎంటర్టైన్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని సురక్ష ఎంటర్టైన్మెంట్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు JB మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తుండగా మకరన్ దేశపాండే విలన్ గా నటిస్తున్నారు. నిఖిల్ నటించిన స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రిషా సింగ్. ఈ చిత్రంలో రెహమాన్ కూతురుగా కనిపించింది ప్రిషా సింగ్. నటిగా తనను తాను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఈ ముతుకుమ ప్రస్తుతం హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ హీరోగా బడీ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది ప్రిషా సింగ్. ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తూ నెటిజన్స్ ను ఇంప్రెస్ చేసే ఈ భామ తాజాగా బ్లాక్ కాస్ట్యూమ్స్ లో దిగిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ చీరకట్టులో, మోడర్న్ డ్రెస్ లో, ట్రెండీ దుస్తుల్లో కెమెరాకు ఫోజులిస్తూ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న బడ్డీ ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ వెయిటెడ్ సినిమా తంగలాన్. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పారంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో మలబార్ సోయగం, మాళవికా మోహనన్, పార్వతీ తిరువొత్తు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా పశుపతి, డానియల్ కల్టగిరోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా తంగలాన్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనే దానిపై ఏదో ఒక వార్త నెట్టింట చక్కలు కొడుతూనే ఉంది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత ధనుంజయన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తమిళ సినిమాలో ఐకానిక్ మూవీగా నిలిచిపోనుంది. 18వ శతాబ్దం 19వ శతాబ్దం మధ్య సాగే కేజీఎఫ్ బ్యాక్డ్రాప్ కథ ఇది. చియాన్ విక్రమ్ యాక్టింగ్ మీ అందరినీ ఆశ్చర్యపరచడం పక్కా. సినిమా ఆగస్టు 15న వస్తుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఫుల్ ఖుషి అవుతున్నారు విక్రమ్ అభిమానులు. అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా తంగలాన్ ఉండబోతుందని గ్లిమ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ చెప్పకనే చెబుతున్నాయి. విక్రమ్ తంగలాన్లో తన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంత ప్రాణం పెట్టి రిస్క్ చేశాడో తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో చూసిన సినీ జనాలు విక్రమ్ డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా తెరకెక్కిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవికా మోహనన్ లుక్ విడుదల చేయగా డీగ్లామరైజ్డ్ గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. తమిళ సినీ రంగంలో దళపతి విజయ్, సమాంత జోడీని హిట్ పైర్ గా అభివర్ణిస్తారు. వీరిద్దరూ కలిసి నటించిన 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. దీంతో ఈ జంట వెండి తెరపై మరోమారు సందర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ 69వ చిత్రంలో సమాంత కథానాయికగా ఖరారైందని తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన చివరి చిత్రంగా విజయ్ 69 కు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాత. ఇందులో విజయ్ యువ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సమాంత దాదాపుగా ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం సమాంత స్వీయ నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవలే కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత కొంతకాలంగా సల్మాన్ ను టార్గెట్ చేసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నటుడిని చంపేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు నవీ ముంబై పోలీసులు తాజాగా తేల్చారు. మొత్తం 5 నిందితులపై తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్టు 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. నటుడి హత్యకు మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా AK-47, M16, AK-92 తుపాకులు, హై క్యాలిబర్ ఆయుధాలు వంటి అధునాతన మారణాయుధాలను పొరుగుదేశం పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం పాక్లోని ఆయుధ వ్యాపారితో వారు టచ్లో ఉన్నట్టు నిందితుల్లో ఒకరు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అంతేకాదు 2022లో పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే జిగానా పిస్టల్తో నటుడిని హత్య చేయాలని ముఠా భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు, బాండ్రాలోని నివాసం సహా షూటింగ్ ప్రదేశాల్లో బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన సుమారు 70 మంది రెక్కి నిర్వహిస్తూ నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ 27 జూన్ 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 550 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వారం చివరకు 1000 కోట్లకు చేరుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా కల్కి సినిమా హవా నడుస్తోంది. అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ఎక్కడ చూసినా కల్కి మాన్యా నడుస్తుండటంతో ఇప్పట్లో కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. బాలీవుడ్ లోనూ కల్కి హవా కొనసాగుతుంది. ఎంతలా అంటే ఓ స్టార్ హీరో తన సినిమాను వాయిదా వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ నటించిన సినిమా ఆరోన్ మే కహా దమ్తా
టబు హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జూలై 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే ప్రస్తుతం కల్కి మానియా నడుస్తుండటంతో తమ చిత్రాన్ని విడుదల చేస్తే ఖచ్చితంగా అది కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ క్రమంలో తమ సినిమాను వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ ఎన్హెచ్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా అనేక సార్లు తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని అన్నారు. అయితే ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇవాళ ఉదయం మోక్షజ్ఞకి సంబంధించిన ఓ స్టైలిష్ ఫోటో బయటకు రావడంతో అసలు ఇతను మోక్షజ్ఞనేనా అని సందేహం కూడా వ్యక్తం చేశారు. ఆ ఫోటో సైడ్ వ్యూ ఉండటంతో ఫ్యాన్ పేజ్ లో పోస్ట్ చేయడంతో మోక్షజ్ఞ ఇంతలా ఎప్పుడు మారాడు అని ప్రశ్నించారు. అయితే తాజాగా పలువురు సినిమా వ్యక్తులు మోక్షజ్ఞ మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూసి అభిమానులు నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. మొన్నటి దాకా ఒకలా ఉండి ఇవాళ హీరో లెవెల్లో అదిరిపోయే లుక్స్ తో మోక్షజ్ఞ కనపడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోకి కావాల్సిన లుక్స్ తో అదరగొడుతున్నాడుగా అని అంటున్నారు. ఇక మోక్షజ్ఞ కొత్త ఫోటోలు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ రెడీ అయిందని, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో లాంచ్ అవుతాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని సమాచారం. ఇదే నిజమైతే ఇన్నాళ్లు ఎదురు చూసిన నందమూరి అభిమానుల కోరిక త్వరలో తీరబోతుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ఫోటోలు వైరల్ గా మారాయి. కంటెంట్ నమ్మి సినిమాలు చేసే స్టార్ యాక్టర్స్ లో ఒకరు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి. ఈ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం మహారాజా. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో మకల్ సెల్వన్ 50గా తెరకెక్కిన మహారాజా జూన్ 14న తెలుగు, తమిళ భాషలో గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి వసూళ్ల విషయంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలుస్తుంది. ప్రభాస్ కల్కి 2898 AD ఫీవర్ కొనసాగుతున్నప్పటికీ మహారాజా రికార్డ్ వసూలు రాబట్టడం విశేషం. మహారాజా 3వ వీకెండ్లో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం ఇండియా వైడ్ గా 76 కోట్లు, ఓవర్సీస్ లో 24 కోట్లుగా ఈ సినిమా వసూలు చేసింది. ఈ ఏడాది 100 కోట్ల మార్క్ అధిగమించిన తమిళ సినిమాగా మహారాజా రికార్డులోకి ఎక్కడం విశేషం. గత గురువారం విడుదలైన కల్కి 2898 AD గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ మహారాజా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుండటం విశేషం. కల్కి 2898 AD 5 రోజుల్లో 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు మహారాజా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ గ్రాస్ సాధించిన అరణ్మణై 4ను అధిగమించడం విశేషం. ఈ హారర్ కామెడీ ప్రపంచవ్యాప్తంగా 99 కోట్ల గ్రాస్ సాధించింది. మహారాజా లాంగ్ రన్ లో 105 కోట్లు వసూలు చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కంగువా. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సూర్య 42 ప్రాజెక్ట్ గా వస్తుంది. ఈ చిత్రాన్ని 2024 అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. కింగ్ రాబోతున్నాడని పాన్ ఇండియా సినిమా విడుదలకు ఇంకా 100 రోజులే ఉందని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. దసరా కానుకగా 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కంగువాలో దిశ పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూబీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కంగువా 3D ఫార్మాట్ లో కూడా విడుదల కానుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సూర్య, బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని కంగువా టీజర్ చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే విడుదల చేసిన కంగువా గ్లిమ్స్ వీడియో పోస్టర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కంగువా నుంచి లాంచ్ చేసిన పోస్టర్లలో సూర్య ఓవైపు వారియర్ గా కత్తి పట్టుకుని మరోవైపు స్టైలిష్ లుక్ లో మ్యాజిక్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో అభిమానులంతా ఆయన తర్వాత సినిమా రాజాసాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ పెట్టిన స్టోరీ లైన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనికి టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ ఫనీ రిప్లై ఇచ్చారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ రాజాసాబ్ స్టోరీ లైన్ ను తన వెబ్సైట్ లో పేర్కొంది. కొన్ని దుష్ట శక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలను ప్రేమ జంట ఎలా ఎదుర్కొంది అనే అంశంతో సినిమా రూపొందుతున్నట్లు తెలిపింది. ఈ స్టోరీ లైన్ వైరల్ కావడంతో టాలీవుడ్ నిర్మాత స్పందించారు. ఐఎండిబి టీం చాలా తెలివైంది. రాధేశ్యామ్ స్టోరీ లైన్ ను ఈ సినిమాకు కూడా కాపీ చేసింది. సిల్లీ ఫెలో అంటూ రిప్లై పెట్టారు.
దర్శకుడు మారుతి కూడా గతంలో ఐఎండిబి పెట్టిన స్టోరీ లైన్ పై స్పందించిన సంగతి తెలిసిందే. అరేరే, నాకు ఈ స్టోరీ లైన్ గురించి తెలియక మరో స్క్రిప్ట్తో సినిమా తీస్తున్నాను, ఇప్పుడు ఐఎండిబి సమాజం నా స్క్రిప్ట్ను అంగీకరిస్తుందో లేదో అని ఆయన రాసుకొచ్చారు. వారి అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటులు కమల్ హాసన్, రజనీకాంత్. కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తాజాగా తమ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా స్నేహం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. మేమిద్దరం కలిసి గతంలో సినిమాల్లో కలిసి నటించాం. కలిసి సినిమాలు చేయకూడదని ఒక దశలో నిర్ణయించుకున్నాం. మా ఇద్దరికి గురువు ఒక్కరే. మా ఇద్దరి మధ్య పోటీతత్వం ఉంది, కానీ అసూయ లేదు. ఇద్దరం 2 వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తామంతే. అయినా ఒకరి గురించి మరొకరం చులకన వ్యాఖ్యలు చేసుకోలేదు. ఇప్పుడు సీనియర్లం కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు. 20 ఏళ్ల నుంచి మేము ఇలానే ఉంటున్నాం అని చెప్పారు. ప్రస్తుతం కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నేషనల్ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31 గా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం నుంచి ఇప్పటికే మేకర్స్ మ్యూజికల్ హీట్ వేవ్ షురూ చేశారని తెలిసిందే. సూర్య మ్యాడ్నెస్ కౌంట్ డౌన్ షురూ అంటూ ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ ను విడుదల చేయగా నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్ సక్సెస్ ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్ మీ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీ తర్వాత ఈ బ్యానర్ పై వస్తున్న చిత్రం జనక అయితే గనక. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వర్స్టైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కోల్డ్ డ్రామా ఫస్ట్ లుక్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ను గమనిస్తే సినిమా టైటిల్ ఉన్న పలకను పట్టుకున్న హీరో సుహాస్ దాన్ని ఓరగా ఓ కంటితో చూస్తున్నారు. ఇంకా పోస్టర్లో న్యాయదేవత బొమ్మ, చిన్నపిల్లలకు సంబంధించిన స్కూల్ బ్యాగ్, స్కూల్ బస్, టెడ్డీ బేర్ బొమ్మలను గమనించవచ్చు. హీరోగా వరుస విజయాలను అందుకుంటున్న సుహాస్ మరోసారి జనక అయితే గనక వంటి డిఫరెంట్ మూవీతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గాని సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. శంకర్ కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా 10-15 రోజులు మాత్రమే మిగిలిందని శంకర్ చెప్పారు. ఇండియన్ 2 విడుదలవగానే వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ ను పూర్తి చేస్తామని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్స్ ఎస్జే సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కథానుగుణంగా తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. కాగా తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. వెంటనే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.